నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుర ఎన్నికలకు కసరత్తు వేగవంతం చేసిన ఎస్ఈసీ. అధికారులతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్. ఈ నెల 18న మేడాం వెలువడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 19న సమ్మక్క సారళమ్మ ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభం. ఖమ్మం జిల్లా 3 మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారన్న బీఆర్ఎస్. కేటీఆర్ అసహనం పరాకాష్ఠకు చేరిందని మంత్రి పొన్నం ధ్వజ. నీళ్లపై రాజకీయాలు వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు. వృధా నీటిని ప్రజల అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్న. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్. ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డి సహా పలువురికి నోటీసులు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 26 మంది నక్సలైట్ల లొంగుబాటు. 13 మందిపై 65 లక్షల రూపాయల రివార్డు ఉందన్న పోలీసులు. మైనర్లతో గూఢచర్యం నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్న పాక్ ఐఎస్ఐ. ఆన్లైన్ ద్వారా 37 మందిని ట్రాప్ చేసినట్లు దర్యాప్తు సంస్థల గుర్తింపు. గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందే అన్న డొనాల్డ్ ట్రంప్. తమ జాతీయ భద్రతకు అవసరమంటూ పునరుద్ఘాటన.